చేసేది తప్పో ఒప్పో ఏమీ అర్థం కావడం లేదు. అలేఖ్య ఎంత తప్పు చేసింది? నా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసింది, మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అయినా ఇంకా ఎందుకు నేను ఆమెనే సపోర్ట్ చేస్తున్నాను? హే మాధవ్, ఎవరు నువ్వు? నేను నీ అంతరాత్మని. అంతరాత్మవా? ఇప్పటి వరకు అందరూ నాకు నీతులు చెప్తున్నారు, ఇక అంతరాత్మన నువ్వు కూడా వచ్చేసావా? చెప్పు, ఏం చెప్తావో చెప్పు, వింటాను. నువ్వింకా అలేఖ్యకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నానా అంటూ బాధపడుతున్నావు కదా? అవును, చెప్తాను విను. నువ్వు అలేఖ్యకి సపోర్ట్ చేయడం అనేది చట్టపరంగా న్యాయపరంగా కరెక్టే. రాఘవ మొదటిగా తాళి కట్టింది అలేఖ్యకే, అదందరికీ తెలిసిన నిజం. అంతకుముందు తను ఎవరిని ప్రేమించాడనేది ఎవ్వరూ పట్టించుకోరు. కానీ పెళ్ళనేది ఒక బంధం, ఆ బంధం అలేఖ్యతోనే ముడిపడుంది. అది సరే, అలేఖ్య చేసిన గొడవల గురించి ఏమనాలి? మా అమ్మ నాన్నల్ని అవమానించింది, నేను భూమి ఈ ఇల్లు వదిలేలా చేసింది, మేము రోడ్డు పక్కన కొట్టు పెట్టుకుని బ్రతకాల్సి వచ్చింది, ఇంకా ఇంకా ఎన్నో కష్టాలు పెట్టింది. అలాంటి ఆమెకి నేనెందుకు సపోర్ట్ చేయాలి? నువ్వు మనస్ఫూర్తిగా ఆమెకి సపోర్ట్ చేయట్లేదు మాధవ్. న్యాయంగా ఏదైతే అలేఖ్యకు భర్త విషయంలో దక్కాలో దాన్నే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మరందరూ సుహాసిని వైపు ఎందుకు నిలబడుతున్నారు? దానికి ఒక కారణం ఉంది. సుహాసిని ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతుందనేది అందరికీ తెలుసు. పాపమంటూ జాలితో ఆమె వైపు నిలబడుతున్నారు, అది సహజమే కదా. అలాంటప్పుడు నేను కూడా ఆమెకే సపోర్ట్ చేయాలి కదా? లేదు, నువ్వు న్యూట్రల్గా ఉండు. అందరూ సుహాసిని వైపే ఉంటే మరి అలేఖ్య సైడ్ మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. నువ్వు అలేఖ్య చేసే తప్పుల్ని నిలదీస్తుండు, కానీ ఆమె హక్కుల్ని మాత్రం కాదనుకో. అలేఖ్య అంటే రాఘవన్నయ్యకి ఇష్టమే లేదు, అలాంటప్పుడు ఆమెను ఎందుకు వదిలించుకోలేకపోతున్నాడు? రాఘవ మంచి గుణం వల్ల తనకిష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న అమ్మాయిని రోడ్డును పడేయలేడు కదా. అందుకే విడాకులు ఇవ్వడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదు. కానీ తన మొదటి ప్రేమ సుహాసిని కదా. అవును, కానీ ఫస్ట్ లవ్కి ఫస్ట్ భార్యకి చాలా తేడా ఉంటుంది. ఇంకో విషయం, కృష్ణ తులసి ఈ వంశానికే వారసురాలు. ఆ పాపతో రాఘవ బాధ్యతగా ఉంటాడు. సుహాసిని లేని లోటుని ఎవ్వరూ భర్తీ చేయలేరు. కానీ కాలం దాన్ని స్లోగా తగ్గించేస్తుంది. అన్నయ్య సుహాసిని మర్చిపోతాడా? మర్చిపోడు, కానీ ఆ బాధతోనే బ్రతకడం నేర్చుకుంటాడు. స్లోగా గాయమే మానుతుంది. అప్పుడు తన కూతురి కోసం బ్రతకడం నేర్చుకుంటాడు. అంటే నేను చేసింది కరెక్టే అంటావు? అవును, భూమి చెప్పిందని సుహాసిని వైపు వెళ్ళకు, అలేఖ్య చెప్పిందని ఇతరుల్ని ఎదిరించుకో. రెండు వైపులా ఉన్న నిజాన్ని అర్థం చేసుకుని న్యాయంగా నడుచుకో, అదే నీ బలం. హే మాధవ్, యు ఆర్ గ్రేట్ మాధవ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా ఉన్నాను. ఎప్పట్లాగే న్యూట్రల్గా ఉంటే సరిపోతుంది. అయ్యయ్యో, ఇంత దారుణం జరిగిందా? అమ్మా, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మీరు మీ వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే మిమ్మల్ని ఫారెన్ పంపే ఏర్పాట్లు చేస్తాను. లేదండి, నాకు ఫారెన్ వెళ్ళాలన్న ఆలోచనే లేదు. ఈ ప్రస్తావన ఆల్రెడీ రాఘవ్ తీసుకొచ్చాడు.